హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి జూలై మంత్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 120 కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేయబోతున్నాము. టోటలీ జూలై మంత్ అనేది 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1 అనేది కూడా మనం రీసెంట్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో కూడా దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. మీరు తప్పకుండా అది కూడా చూడగలరని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2కి సంబంధించిన వీడియో. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ జూలై మంత్ ఫుల్ కవరేజ్ అనేది మనం ఈ వీడియోస్లలో అయితే చేస్తున్నాం అనమాట. ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే కనుక ఆల్రెడీ 30 క్వశ్చన్స్ కవర్ చేసాము. ఇందులో 31st క్వశ్చన్ అనమాట. 31 క్వశ్చన్ వచ్చేసి వెన్ ఈజ్ వరల్డ్ యూత్ స్కిల్స్ డే? వరల్డ్ యూత్ స్కిల్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు. ఆప్షన్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ సి జూలై 15th రోజు అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. జూలై 15th రోజు వరల్డ్ యూత్ స్కిల్స్ డే. మనకి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ అంటే యునైటెడ్ నేషన్స్లో ఐక్యరాజ్య సమితిలో ప్రారంభించారు. ఏ ఇయర్లో అంటే 2014లో ప్రారంభించడం జరిగిందనమాట. ఓకే, ఇది దేనికి ప్రారంభించడం జరిగిందంటే టు ప్రమోట్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన యూత్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడానికి ఇది స్టార్ట్ చేశారు. 2025 యొక్క థీమ్ ఏంటంటే యూత్ ఎంపవర్మెంట్ త్రూ ఏఐ అండ్ డిజిటల్ స్కిల్స్. ఇది గుర్తుపెట్టుకోవాలా, చాలా ఇంపార్టెంట్. తర్వాత చూస్తే హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ మెడికల్ కమిషన్? నేషనల్ మెడికల్ కమిషన్ న్యూ చైర్పర్సన్ ఎవరు అపాయింట్ చేశారంటే డాక్టర్ అభిజిత్ సేట్ అనమాట. డాక్టర్ అభిజిత్ సేట్. ఇంతకుముందు ఎవరు ఉండేసారంటే బిఎన్ గంగాధర్ ఉండేది. తన ప్లేస్లో డాక్టర్ అభిజిత్ సేట్ గారు అయితే అపాయింట్ చేయడం జరిగింది. అపాయింటెడ్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ కరప్షన్ ఇన్వెస్టిగేషన్ సంథింగ్, అక్కడైతే కరప్షన్ జరిగింది, దానివల్ల ఇతను పదవి కోల్పోయి కొత్త పర్సన్ అయితే అపాయింట్ చేయడం జరిగింది. హూ వాన్ ద ఫిఫా కప్? ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ అనేది ఎవరు గెలుచుకున్నారంటే ఇక్కడ మనకి చెల్సియా ఎఫ్సి. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే డిఫీటెడ్ పిఎస్జి బై 3.30 ఇన్ ది ఫైనల్. అండ్ దీనికి సంబంధించిన టోర్నమెంట్ ఎక్కడ జరిగింది సార్ అంటే యుఎస్ఓలో జరిగింది. ఏం టోర్నమెంట్ ఇది? ఫిఫా క్లబ్ వరల్డ్ కప్. ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వరల్డ్ కప్స్ ఉంటాయో అది డెఫినెట్గా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఏదైనా డే జరిగితే దానికి సంబంధించిన థీమ్ ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వరల్డ్ పాపులేషన్ డే యొక్క థీమ్ ఏంటంటే ఇక్కడ మనకి యువత శక్తివంతం చేయడం, అంటే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ అనమాట. ఎంపవరింగ్ యంగ్ పీపుల్. వరల్డ్ పాపులేషన్ డే ఏంటి? థీమ్ ఏంటి? ఎంపవరింగ్ యంగ్ పీపుల్. ఇది ఎప్పుడు జరుపుకుంటాం సార్ అంటే జూలై 11th రోజు అయితే జరుపుకోవడం జరుగుతుంది. 1989 నుంచి అయితే ఇది మనం ఈ సంప్రదాయం అయితే పాటిస్తున్నాం అనమాట. ఓకే, తర్వాత చూస్తే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఐసీసీస్ న్యూ సిఇఓ? ఐసీసీ కొత్త సీఈఓగా ఎవరిని నియమించారంటే మనకి సంజోగ్ గుప్తా. ఐసీసీ న్యూ సీఈఓ ఎవరు? సంజోగ్ గుప్తా. ఇక్కడ ఫార్మల్లీ వర్క్డ్ యాజ్ జియో స్టార్లో వర్క్ చేశారు. ఆ తర్వాత 7th CEO ఆఫ్ ఐసీసీ అనమాట. 7th CEO ఆఫ్ ఐసీసీ. హూ వాజ్ కన్ఫర్డ్ విత్ బ్రెజిల్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ జూలై 2025 అంటే మనకి నరేంద్ర మోడీ గారు. జూలై 2025లో బ్రెజిల్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఎవరు అందుకున్నారు సార్ అంటే నరేంద్ర మోడీ గారు అనమాట. ఓకే, దాన్ని ఏమంటామంటే గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సౌతర్న్ క్రాస్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సౌతర్న్ క్రాస్ అవార్డెడ్ బై బ్రెజిల్స్ ప్రెసిడెంట్ రికగ్నైజ్డ్ ఫర్ స్ట్రెంథనింగ్ ఇండియా అండ్ బ్రెజిల్ ఏదైతే టైస్ ఉంటాయో ఆ సంబంధాలను బలపరిచినందుకు దీనికి గుర్తింపుగా ఇవ్వడం జరిగిందనమాట. హూ బికేమ్ సూరినేమ్స్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్? సురినామ్ యొక్క ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారంటే మనకి జెన్నిఫర్ గీర్లింగ్స్ సైమన్ తన యొక్క పేరు అనమాట అది. ఓకే, తను ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ సురినామ్. రీప్లేస్డ్ చంద్రికా ప్రసాద్ సంతోకి. సో చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైతే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఉమెన్కి సంబంధించిన ఫస్ట్ ఉంటుందో అది కంపల్సరీగా మనం నేర్చుకోవాలన్నమాట. హూ లాంచ్ ద బుక్ కూడా చాలా ఇంపార్టెంట్. కన్ఫెషన్స్ ఆఫ్ షేక్స్పియర్ అడిక్ట్ అనేది ఎవరు లాంచ్ చేశారు బుక్ అంటే విఎస్ రవి అనమాట. విఎస్ రవి లాంచ్ చేయడం జరిగింది. ఇతను ఒక ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్. ఎక్కడ రిలీజ్ చేశారంటే హైదరాబాద్లో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత వాట్ వాజ్ ద బ్రాండ్ వాల్యూ ఆఫ్ ఆర్సీబీ ఇన్ 2025 అంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా బ్రాండ్ వాల్యూ. ఆ వాల్యూ ఏంటంటే
$269 మిలియన్ అనమాట. $269 మిలియన్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఆర్సీబీ బికేమ్ మోస్ట్ వాల్యుయబుల్ ఐపీఎల్ టీమ్, సర్పాస్ సిఎస్కే. ఇంతకుముందు సిఎస్కే ముంబై ఇండియన్స్కి ఉండే. ఎప్పుడైతే 2025లో ఐపీఎల్ మెడల్ విన్ అయిందో, సో దెన్ ఇమీడియట్గా దీని యొక్క వాల్యూ అనేది చాలా పెరగడం జరిగింది. విచ్ స్టేట్ లాంచ్డ్ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ఫర్ రేషన్ అంటే హిమాచల్ ప్రదేశ్. రేషన్ పంపిణీ కోసం ఆధారిత ముఖ గుర్తింపు ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే హిమాచల్ ప్రదేశ్. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు యూజ్ ఫేస్ అథెంటికేషన్. ఆ తర్వాత యూజెస్ స్మార్ట్ ఫోన్ కెమెరా ఫర్ స్కానింగ్ అనమాట. ఫాస్టర్ అండ్ మోర్ సెక్యూర్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఈ యొక్క మనకి ఫేస్ అథెంటికేషన్ రేషన్ షాప్లలో ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సూరినామ్. సూరినామ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే పరమారిబో. ఓకే, పరమారిబో. దెన్ చూస్తే హూ లాంచ్డ్ ద అమెరికా పార్టీ ఇన్ జూలై 2025. ఎలన్ మస్క్. అమెరికా పార్టీ అనేది ఒకటి రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది కదా జూలైలో, అది చాలా ఇంపార్టెంట్. ఇది అమెరికా పార్టీ అనేది ఎవరు లాంచ్ చేశారంటే ఎలాన్ మస్క్ అనమాట. ఓకే, ఆ తర్వాత వేర్ వాజ్ వరల్డ్ బాక్సింగ్ కప్ ఎక్కడ జరిగింది సార్ అంటే బెర్లిన్లో జరిగింది. ఓకే, తర్వాత చూస్తే హూ వాన్ ద 2025 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్. 2025 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలుచుకున్నారంటే లాండో నోరిస్. ఇదేంటంటే ఫస్ట్ కెరీర్ విన్ ఇన్ హిజ్ హోమ్ కంట్రీ. ఆ తర్వాత చూస్తే హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్ టు రిసీవ్ ఎ స్టార్ ఆన్ ది హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్. ఎవరంటే హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో స్టార్ పొందిన తొలి భారతీయ నటి ఎవరంటే దీపికా పదుకొనే. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిఇఓ ఆఫ్ BMW గ్రూప్ ఆఫ్ ఇండియా. కొత్త సిఇఓ ఎవరు సార్ అంటే మనకి హర్దీప్ సింగ్ బ్రార్ అనమాట. ఆ తర్వాత వెన్ ఈజ్ వరల్డ్ పాపులేషన్ డే. మనకి థీమ్ అనేది నేర్చుకున్నాం కదా, అయితే పాపులేషన్ డే ఎప్పుడు నేర్చుకుంటాం ఒకసారి చెప్పండి. ఆల్రెడీ చెప్పాను, జూలై 11 అనమాట. జూలై 11 రోజు మనకి ఈ యొక్క పాపులేషన్ జరగడం జరిగింది. ఆల్రెడీ థీమ్ డిస్కస్ చేసాం కదా, ఎంపవరింగ్ యంగ్ పీపుల్. నెక్స్ట్ చూస్తే హూ వాన్ ద చింత రవీంద్రన్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు 2025లో అంటే శరణ్ కుమార్ లింబాలే. ఇతను ఒక మరాఠీ రైటర్ అండ్ సోషల్ క్రిటిక్ అనమాట, అంటే సమాజ విమర్శకుడు. అవార్డ్ ఇంక్లూడ్స్ 50,000 క్యాష్ ఉంటుంది, సైటేషన్ అంటే ప్రశంస పత్రం ఉంటుంది, అండ్ ఒక జ్ఞాపిక మొమెంటో అంటే జ్ఞాపిక ఉంటుందన్నమాట. రికగ్నైజ్డ్ వర్క్ ఎవరి కోసం అంటే దళిత హక్కులపై రచనలు చేసిన దానికి, దళిత్ ఐడెంటిటీ అండ్ రైట్స్, దళిత హక్కులపై రచనలు చేసినందుకు ఇతనికి ఈ యొక్క అవార్డు లభించింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ డైవింగ్ సపోర్ట్ వెసల్ అంటే భారతదేశం యొక్క తొలి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెసల్ పేరు ఏంటి అంటే INS నిస్తార్. ఓకే, INS నిస్తార్. ఇది ఎవరు తయారు చేశారంటే బిల్ట్ ఎట్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నంలో తయారు చేయడం జరిగింది. ఇండక్టెడ్ అంటే ఆవిష్కరించడం అనమాట. జూలై 9th 2025 నాడైతే ఆవిష్కరించడం జరిగింది. యూజ్డ్ ఫర్ డీప్ సీ, ఏదైతే సముద్రం లోపలికి దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ని చేపట్టడం కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. అదేంటి సార్ అంటే డైవింగ్ సపోర్ట్ వెసల్ అనమాట, ఇండిజినస్ డైవింగ్ సపోర్ట్ వెసల్. దాని పేరు INS నిస్తార్. వేర్ విల్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ స్పేస్ స్టేషన్ బి బిల్డ్. సెకండ్ లార్జెస్ట్ స్పేస్ స్టేషన్ ఎక్కడ బిల్డ్ చేయడం జరిగిందంటే గుజరాత్లో అనమాట. ఓకే, విల్ బి బిల్డ్ బిట్వీన్ డయ్యూ ఉంటుంది కదా, డయ్యూ అండ్ వెర్వాల్. 10,000 crores రూపీస్ దీని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్. విల్ సపోర్ట్ ఏముంటుందంటే SALV అండ్ PSLV లాంచెస్. ఓకే, విచ్ స్టేట్ లాంచ్ డిజిలక్ష్మి. ఇది చాలా ఇంపార్టెంట్, డిజిలక్ష్మి స్కీమ్ ఫర్ అర్బన్ ఉమెన్. ఓకే, నగర మహిళల కోసం డిజిలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది సార్? పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్. పార్ట్ ఆఫ్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ ఇనిషియేట్. ఓకే, 9,000 డిజిటల్ కియోస్క్ ఏదైతే ఉందో అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్స్తో రన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే హూ ఇస్ ద న్యూ CEO ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ICC యొక్క న్యూ CEO ఎవరంటే చెప్పాం కదా, సంజోగ్ గుప్తా. 7th CEO ఆఫ్ ICC.
ప్రీవియస్లీ జియో స్టార్కి వర్క్ చేయడం జరిగింది. చైర్మన్ ఎవరు సార్ అంటే జైషా అనమాట, జైషా. విచ్ మిజోరాం డిస్ట్రిక్ట్ టాప్డ్ నీతి ఆయోగ్స్ ఎన్ఈఆర్ ఎస్డిజి ఇండెక్స్ 23-24లో మిజోరాంలో టాప్ జిల్లా ఏదంటే, ఆ ఇండెక్స్లో టాప్ ప్లేస్ పొందిన జిల్లా ఏదంటే హనత్యాల్. ఫస్ట్ అవుట్ ఆఫ్ 121 డిస్ట్రిక్ట్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. మేజర్గా ఫోకస్ దేని మీద పెట్టారంటే ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఈక్వాలిటీ. సెకండ్ ప్లేస్ వచ్చేసి చంపాయ్, థర్డ్ ప్లేస్ వచ్చేసి గోమతి ఎక్కడ ఉంది? త్రిపురలో ఉంది. వెన్ ఈజ్ వరల్డ్ బయో ప్రోడక్ట్ డే అబ్జర్వ్డ్? బయో ప్రోడక్ట్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే July 7th అనమాట, July 7th. సెలబ్రేటెడ్ సిన్స్ 2021, రీసెంటే కాబట్టి చాలా ఇంపార్టెంట్, మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫోకస్ ఆన్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ ఆల్గై. థీమ్ వచ్చేసి ద బయో E3 వే. ఎప్పుడైనా సరే థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లో కూడా ఇచ్చే అవకాశం ఉంది. విచ్ కంట్రీస్ కోస్ట్ గార్డ్ షిప్ ఇత్సుకుషిమా? ఓకే, ఇత్సుకుషిమా డాక్డ్ ఇన్ చెన్నై. ఓకే, ఇత్సుకుషిమా అంటే ఏ దేశానికి చెందింది సార్? ఇది అంటే జపాన్ దేశానికి సంబంధించింది. సెలబ్రేటెడ్ సిన్స్ నెక్స్ట్, విచ్ స్కూల్ వాన్ నాసా ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కంటెస్ట్? విచ్ స్కూల్ వాన్ నాసా ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కంటెస్ట్ 2025 అంటే ఏ స్కూల్ సార్ అంటే ఎస్ఆర్ఎన్ మెహతా స్కూల్ ఎక్కడ ఉంది? ఇది కాలబుర్గి, కర్ణాటకలో ఉందన్నమాట. ఓకే, తర్వాత చూస్తే హూ వాన్ ర్యాపిడ్ చెస్ టైటిల్ ఇన్ జాగ్రెబ్ 2025 అంటే డి గుకేష్ అనమాట. జాగ్రెబ్ 2025లో ర్యాపిడ్ చెస్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే గుకేష్. ఎన్ని పాయింట్స్తో సార్? 14 పాయింట్స్తో గెలుచుకోవడం జరిగిందనమాట. వెన్ ఈజ్ గ్లోబల్ ఫర్గివ్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే July 7th రోజు అయితే జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత July 7th కదా. ఆ తర్వాత హూ బ్రోక్ ద వరల్డ్ రికార్డ్ ఫర్ ఫాస్టెస్ట్ అండర్-19 ODI సెంచరీ? ఎవరు బ్రేక్ చేశారు సార్ అంటే వైభవ్ సూర్యవంశీ. చాలా ఫేమస్ నేమ్ కదా IPLలో. సో కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. దెన్ చూస్తే కనుక వాట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద సెకండ్ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్? ఎక్కడ జరుగుతుంది ఇది? ఇంగ్లాండ్ అండ్ భారత్ యొక్క ఫలితం ఏంటి? సెకండ్ ఎడ్జ్ బాస్టన్లో జరిగింది కదా జూలైలో. దాని యొక్క రిజల్ట్ ఏంటంటే ఇండియా వాన్ బై 336 రన్స్ అనమాట. ఇండియా వాన్ బై 336 ఇన్ సెకండ్ టెస్ట్. సో ఇది పార్ట్ 2లో భాగంగా టోటల్ 30 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. దీంతో మనకి టోటల్ 60 క్వశ్చన్స్ అనేది అయిపోయాయి. ఇంకొక 2 పార్ట్స్లో ఇంకొక 60 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తాం. వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయాలి. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. విచ్ జపనీస్ కోస్ట్ గార్డ్ షిప్ విజిటెడ్ చెన్నై పోర్ట్ ఇన్ July 2025 అనమాట. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు ఇక్కడ తెలుసు కంపల్సరీ, ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాము. కాబట్టి మీ యొక్క ఆన్సర్ అనేది కమెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి తప్పకుండా. సో ఇదొక చిన్న మోటివేటివ్ లాగా అయితే దొరుకుతుంది నాకు. సో ఇలాంటి నెక్స్ట్ పార్ట్ కోసం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.